లాల్చీ గ్యాస్ సిలిండర్. రంగాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ ఊరిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాము, సోము, కిట్టు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక చిన్న ఇల్లు రెంటుకు తీసుకొని ఉంటారు. వాళ్లకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదే గ్యాస్ సిలిండర్. ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ 2 రోజుల్లోనే అయిపోతుంది. ఎందుకు అంత తొందరగా అయిపోతుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఒకరోజు రాము అన్నాడు, అయ్యో, మనం అంత తినేవాళ్ళం కాదు, గ్యాస్ ఎందుకు అంత తొందరగా అయిపోతుంది? సోము వెంటనే భయపడి, ఇదేదో దయ్యం పని అయి ఉండొచ్చు, రాత్రిపూట దయ్యం వచ్చి వంట చేసుకుని తింటుందేమో అని సోము భయపడుతూ అంటాడు. కిట్టు నవ్వుతూ, మనం తినేదానికంటే దయ్యం ఎక్కువగా తింటుంది అని కిట్టు నవ్వుతూ అంటాడు. ఒక అతను గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చాడు. అతను చాలా దురాశపరుడు. ప్రతి ఇంటికి సిలిండర్ ఇచ్చే ముందు కొంచెం గ్యాస్ దొంగలించి మిగతా సిలిండర్ ఇచ్చేవాడు. అందుకే అందరి సిలిండర్లు త్వరగా అయిపోయేవి. అప్పుడు రాము అన్నాడు, నాకు సిలిండర్ బుచ్చయ్య మీద అనుమానంగా ఉంది. ఈ బుచ్చయ్య ఏదో గేమ్ ఆడుతున్నాడు. వెంటనే కిట్టు, అయితే రాత్రి అతన్ని ఫాలో అవుదాం అని అంటాడు. సోము భయపడుతూ, నాకు భయం, కానీ నేను మీ వెంట వస్తా అని అంటాడు. రాత్రి 12 గంటలకు ముగ్గురు బుచ్చయ్యను ఫాలో అవుతారు. బుచ్చయ్య ఒక చెట్టు దగ్గర ఆపి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి కొంచెం గ్యాస్ తీసుకుంటున్నాడు. రాము షాక్ అయ్యాడు. అరే, మన అనుమానం నిజమే అని అంటాడు. కిట్టు ఒక ఐడియా చెప్పాడు. మనమే ఒక ఫేక్ సిలిండర్ తయారు చేద్దాం, అతనికి ఒక గుణపాఠం నేర్పుదాం. మరుసటి రోజు వాళ్ళు ఒక సిలిండర్లో నీళ్లు, పులుసు, మిరపకారం వేసి రెడీ చేశారు. బుచ్చయ్య వచ్చి సిలిండర్ తీసుకురా అని అంటాడు. అతను ఎప్పటిలాగే కొంచెం గ్యాస్ తీసుకోవడానికి ఓపెన్ చేస్తాడు. అంతలోనే ఒక పెద్ద శబ్దం. సిలిండర్ నుంచి మిరపకారం నీళ్లు అతని ముఖంపై పడిపోయాయి. బుచ్చయ్య, అయ్యో, నా కళ్ళు, మంట మంట అని అరుస్తాడు. కిట్టు పక్కన నవ్వుతూ, గ్యాస్ దొంగతనం చేస్తే ఇలా అవుతుంది బాస్ అని అంటాడు. బుచ్చయ్య భయపడి, సార్, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు రాము, ఎందుకిలా చేశావు? బుచ్చయ్య, డబ్బు కోసం కొంచెం గ్యాస్ తీసుకొని అమ్మేవాడిని అని అంటాడు. రాము, అది తప్పు కదా, కానీ ఇప్పుడైనా మారిపో అని అంటాడు. బుచ్చయ్య, ఇకపై నేను తప్పు చేయను, ఎప్పుడు నిజాయితీగా పని చేస్తాను అని అంటాడు. ఆ రోజు నుంచి బుచ్చయ్య నిజాయితీగా పనిచేశాడు. అందరి సిలిండర్లు పూర్తిగా వచ్చేవి. రాము, సోము, కిట్టు హ్యాపీగా జీవించారు. కిట్టు చివర్లో, గ్యాస్ కంటే మనసు ఫుల్గా ఉండాలి అని అంటాడు. ముగ్గురు నవ్వుతారు. కథలో నీతి: నిజాయితీగా పని చేస్తేనే జీవితంలో గౌరవం వస్తుంది.